సిబిఆర్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అయితే మార్గశిరంలో వచ్చే అమావాస్య రోజు ఏదైనా సరే ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు. ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా చేయవలసిన సమయంలో చేసే మంచి పనుల వల్ల, చేయకూడని సమయంలో చేసే చెడ్డ పనుల వల్ల కూడా ఒక్కోసారి మన జీవితం మీద దాని యొక్క ప్రభావం ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు వచ్చే మార్గశిర అమావాస్య ఏదైతే ఉందో అది మనకి డిసెంబర్ 19వ తారీఖు శుక్రవారం అవటం అనేది జరుగుతుంది. అయితే ఈ డిసెంబర్ 19 శుక్రవారంతో కలిసి రావటం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే శుక్రవారం అమావాస్య అనేది లక్ష్మీదేవి పూజకి చాలా మంచిది. కనుక ఈరోజు లక్ష్మీదేవికి అప్రియమైన పనులు ఏవి కూడా మనం చేయకూడదు. అంటే ఏంటి? ఖచ్చితంగా ఈరోజు మనం స్నానం చేయకుండా ఉండకూడదు. తర్వాత ఈరోజు మరి ఎవరైనా సరే మనం ఏమంటాం సెలూన్ అంటే కటింగ్ చేయకుండా ఉండటం, కేశాలు కత్తిరించుకోకుండా ఉండటం అనేది, గోల్డ్ కత్తిరించుకోవటం అనేది ఇలాంటివి మనం చేయకూడదు. తర్వాత ఈరోజు మార్గశిర మాసం శుక్రవారం నాడు కూడా మరొక ఇదేంటి అంటే కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మనం ఆడవాళ్ళని తర్వాత వృద్ధుల్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. కనీసం వృత్తి రోజుల్లో మీరు ఎలా ఉన్నారు అనే దాన్ని పక్కన పెడితే ఈరోజు కనీసం ఆడవాళ్ళని ఎంతో కొంత గౌరవభావంతో చూడటం, వృద్ధులను కూడా గౌరవభావంతో చూడటం, చేతనైతే వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం, ఈ రకంగా కూడా మనం నిర్వర్తించాల్సి ఉంటుంది ఈ మార్గశిర అమావాస్య రోజు. తర్వాత ఇదే రోజు మీరు ఏదైనా సరే కొత్తగా మొక్కలు నాటడానికి ఉపయుక్తం కాదు. తర్వాత ఇదే రోజు మీరు కొత్తగా ఏదైనా సరే అడ్వాన్సులు ఇవ్వటం, అంటే ఒక రిజిస్ట్రేషన్ కోసమనో ఇంకో దానికోసమో భయానా అంటూ ఉంటాం, లేదా ఒక ఇల్లు తీసుకుంటాం, అడ్వాన్స్ కొంత ఇస్తే ఆగుతుంది అనుకుంటూ ఉంటాం. అలాంటి అడ్వాన్సులు చెల్లించడం అనేది కూడా ఈరోజు అమావాస్య రోజు నాడు పనికిరాదు. ఈరోజు మరి ఏది చేస్తే మంచి జరుగుతుంది అంటే కనుక చాలా మంచిది ఏంటి అంటే కనుక ఈరోజు సాయంకాలం ఏదైతే అమావాస్య రోజు సాయంకాలం, అది కూడా శుక్రవారంతో కలిసి వచ్చింది. మార్గశిర మాసం అనేది ఇంకా ఉత్కృష్టమైనది. ఆ ఉత్కృష్టమైన దాంట్లో శుక్రవారం అమావాస్య కలిసి రావడం అనేది ఇంకా మహత్తరమైనది. కనుక ఆ రోజుని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే 19వ తారీఖు శుక్రవారం నాడు సాయంకాలం, పొద్దున పూట కాదు సాయంకాలం పూట మరి దీపాలు పెట్టిన తర్వాత లక్ష్మీదేవి యొక్క నామాలు ఏవైతే ఉంటాయో ఆ నామాలతో, అంటే ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఇలా అష్టోత్తరం అనేది అయితే ఉంటుంది. ఆ అష్టోత్తర నామాల్ని మీ ఇంట్లో గనక రూపాయి కాసులు అంటే రూపాయి నాణాలు ఉంటే కనుక ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క నాణ్యాన్ని వేయాలి. తర్వాత అమ్మవారికి ఖచ్చితంగా క్షీరాన్నం, కేవలం అన్న పరవాన్నం మాత్రమే నివేదన చేసి, మీరు చేసిన ఈ యొక్క రూపాయి నాణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక మూటలాగా, అంటే మీ దగ్గర 27 రూపాయి నాణ్యాలే ఉన్నాయనుకోండి, ఆ 27 రూపాయి నాణ్యాలే 4 27, అంటే 4 సార్లు మీరు 4 తడవలు చేస్తే 108 పూర్తవుతాయి. లేదు 54 అయితే 2 తడవలు, అది పూర్తిగా 108 రూపాయి నాణ్యాలు ఉంటే కనుక 108 సరిపోతాయి. ఈ రకంగా ఉన్నట్టయితే మీకు ఇంకా ధనానికి లోటు ఉండదు. ఎప్పుడు కూడా అవసరానికి ఏదో విధంగా ఖచ్చితంగా ధనం లభిస్తుంది. ఈ రకమైన పరిహారాన్ని పాటించి చూడండి, తప్పకుండా అది మీకు మంచి చేస్తుంది.